అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి 0 అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు. సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులకు ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్. ఈ హౌస్లో ఇన్ని రోజులలో సార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు వాళ్ళు. అది ఎవరికి కనబడలేదు హౌస్లో. మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి మేము ఎమోషనల్ అయ్యాము. ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్ వాళ్ళు నిన్న 2-3 రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని. సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది, ఎవరికి లేదు సార్ గౌరవం? చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా? ఏం చెప్పారు? దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను, దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది. అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను, హైదరాబాదు అద్భుతం చేశాను, అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్ ఆయన కూర్చొని? ఇక్కడ బయట పోయి ఏం మాట్లాడాడు సార్ ఆయన? పోయి చీఫ్ మినిస్టర్ని పట్టుకొని చీప్ అంటాడా సార్? హౌ డేర్ ఈజ్ సార్? మేము రియాక్ట్ కాలేమా సార్? మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా? అందుకే కోపం వచ్చింది సార్, అంతే తప్ప వేరే ఏం లేదు. సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైడ్రా ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్. ఓల్డ్ సిటీలో ఉన్నాయి, న్యూ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు, దానికి ఒక ప్రణాళికబద్ధంగా లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు. బడ్జెట్ ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో. స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ గురించి అక్బర్గా చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు. మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి. నిన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు. నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆల్సో. స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్. కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు. 7,000 కోట్ల రూపాయలతో పెట్టారు సార్. మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా? ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు? ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పనిచేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో